రాజమండ్రిలో శ్రీ చిదంబరం గారు చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో వంశీ, తుమ్మల, హీరోయిన్ సంధ్యా వశిష్ఠ, దర్శకుడు వినయ్ రత్నం, చిత్ర బృందం శనివారం రాజమహేంద్రవరం ఎఫ్కేఎఫ్ కనెక్షన్ హాల్లో ఘనంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వంశీ, తుమ్మల మాట్లాడుతూ ప్రేమ కథ నేపథ్యంతో రూపొందిన శ్రీ చిదంబరం చిత్రాన్ని గోదావరి జిల్లాల్లో అందమైన లొకేషన్లలో సహజంగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సినిమా యూత్ ని మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించేలా రూపొందింది అని ఆయన అన్నారు. షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చిన తనకు ఈ సినిమా ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది అని పేర్కొన్న వంశీ, ఈ చిత్రం తన కెరియర్కు పెద్ద బ్రేక్ ఇస్తుంది అనే నమ్మకం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి మరిన్ని మంచి సినిమాలు చేసేలా తనను ప్రోత్సహించాలి అని కోరారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ సహజమైన ప్రేమ కథను హృదయంగా తెరపై చూపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ తుమ్మల. మాది కూడా ఈ రాజమండ్రి. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక 9 to 10 years బ్యాక్ ఇదే రాజమండ్రిలో నేను, డైరెక్టర్ వినయ్ ఇద్దరం చిన్నతనం నుంచి, చైల్డ్హుడ్ నుంచి మేము ఫ్రెండ్స్. ఇదే ఊర్లో షార్ట్ ఫిలిమ్స్, ఇవన్నీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటూ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఇదే ఊర్లో మా మొదటి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఇక్కడ వీళ్ళంతా కూడా మనకి తెలిసిన వాళ్ళే, మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని అసిస్ట్ చేయడానికి ఇలాంటి పెద్దలందరూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సో రాజమండ్రి ప్రజలంటేనే జనరల్గానే సినిమా పిక్చర్లో అది తెలిసిందే. అందులో ఆ కేటగిరీకి చెందిన నేను వినయ్ కూడా. రాజమండ్రి వాళ్ళంటేనే జనరల్గా సినిమా అభిమానులు, సినిమా ప్రేమికులు, పచ్చిగా చెప్పాలంటే మన స్లాంగ్లో సినిమా పిక్చర్లు మేము అందరం. సో అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళని నేను కానీ, డైరెక్టర్ కానీ. సో ఫిబ్రవరి 6వ తారీఖున మన ఫిలిం శ్రీ చిదంబరం గారు మన థియేటర్స్ అన్నింటిలో వస్తుంది. ట్రైలర్, టీజర్ అండ్ ఆల్సో 2 సాంగ్స్ మేము ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఒకసారి దాన్ని మీరు అందరూ చూసి మీకు నచ్చితే జనాలందరిలోకి తీసుకెళ్ళి మీ అభిమానం కోసం, మీ ప్రేమ కోసం మేమందరూ ఎదురు చూస్తున్నాం. మీ సపోర్ట్ ఇస్తే, సినిమాని మంచిగా గట్టిగా హిట్ చేస్తే మేము ఇలానే మీ ముందుకు ఇంకా ఎంటర్టైన్ చేస్తూ, మన రాజమండ్రి టాలెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పెద్ద సినిమాలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఇంకా ఎదుగుతామని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రత్నం, మాది రాజమండ్రి. సో బెస్ట్లీ వంశీ చెప్పినట్టు నేను వంశీ ఇక్కడ ఇదే ఊళ్ళో షార్ట్ ఫిల్మ్ చేసుకొని మొత్తానికి ఫైనల్లీ శ్రీ చిదంబరం గారు అనే సినిమాని తీసుకొని రాజమండ్రి కావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఈ రోజుల్లోనే ఇక్కడే షార్ట్ ఫిల్మ్లు అవన్నీ చేసుకుంటూ తిరిగేవాళ్ళం. ఇక్కడికి ఇలా రావడం అంటే చాలా చాలా ఎమోషనల్గా ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి? ఈ సినిమా బేసిక్లీ సినిమా అంతా కూడా మన ఈస్ట్ గోదావరిలో తీసిందేనండి. మొత్తం నార్త్ ఇండియన్ ఒక్క షాట్ కూడా వేరే స్టేట్లో కానీ వేరే ప్రదేశంలో తీసింది కాదు. కంప్లీట్లీ ఎంటైర్లీ షాట్ ఇన్ గోదావరి. ఈ సినిమా అంతా మారేడుమిల్లి 80% మారేడుమిల్లిలో జరిగితే 20% మన రాజమండ్రిలో జరిగింది. సో మన రాజమండ్రి వాళ్ళు అందరూ కూడా లైక్ ఈ సినిమాకి వచ్చి మా ఈ అన్ని టీంని సపోర్ట్ చేస్తారని శ్రీ చిదంబరం గారు ఎందుకు పెట్టారండి? బేసిక్లీ శ్రీ చిదంబరం గారు అని ఎందుకు పెట్టామంటే, ముందు శ్రీ చిదంబరం ఈ సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీద ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది అందరికీ. మాకు ఆ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ క్రియేట్ అయ్యి శ్రీ చిదంబరం అని పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్నాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో శ్రీ చిదంబరం గారు అని పెట్టాం. రీసెంట్గా చిరంజీవి గారి సినిమా కూడా శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చింది. ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో ఈ మూవీ గురించి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అవునండి, క్రౌడ్ ఫండ్. అవునండి. సో క్రౌడ్ ఫండ్ ఫోన్ చేసినట్టు వాళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకున్నారా? అవునండి, అవును. వాళ్ళు ఎవరైనా వచ్చారా? క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ అయింది సినిమా. కానీ క్రౌడ్ ఫండింగ్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సినిమా, ఆ క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్లోనే మాకు ప్రొడ్యూసర్స్ అయినా చిన్న గోపాలకృష్ణ గారు, విజయ్ గారు మా వీడియో చూసి వాళ్ళు పిలిచి వాళ్ళకి స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు కంప్లీట్గా ప్రొడ్యూస్ చేశారు. మాకు ఎవరైతే డబ్బులు ముందు క్రౌడ్ ఫండింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వెనక్కి ఇచ్చడం కూడా జరిగింది. ఒక జర్నలిస్ట్ కూడా మీకు సపోర్ట్ చేశారని విన్నాను ఈ మూవీ గురించి. మా జర్నలిస్ట్ ఒకరు సపోర్ట్ చేశారు, చాలా మంది సపోర్ట్ చేశారండి. వారితో కొన్ని రోజులు తిరిగారు తర్వాత. అవునండి, అవును. మన టీవీ9 సత్య గారు ఆయన కూడా ట్రై చేశారు ఈ సినిమాని ఎవరికి తీసుకెళ్ళడం కోసం. ఆ ప్రాసెస్లోనే మాకు మా ప్రొడ్యూసర్స్ దొరికారు. సో అనేది ఎంత బడ్జెట్ అండి ఈ సినిమా? బడ్జెట్ చెప్పడం కానీ మేము ఏదైతే 50 లక్షలతో తీద్దామని దిగామో, మా ప్రొడ్యూసర్స్ ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా మీరు క్వాలిటీ చూడొచ్చు. ట్రైలర్ రిలీజ్ అయ్యింది, సాంగ్ కీరవాణి గారు ఒక పాట పాడారు, కార్తీక్ గారు ఒక పాట పాడారు.
సో బడ్జెట్ అనే విషయంలో దట్ మోస్ట్ క్వాలిటీ తీసుకురావడం కోసం మా ప్రొడ్యూసర్ చాలా స్పెండ్ చేశారు. ఓకే